హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న రెసిపీ అండి, శనగింజల చారు. శనగింజల చారు ఎలా చేసుకుంటామో ఈరోజు మీకు చేసి చూపిస్తున్నానండి. మీరు ఈ వీడియో కనుక చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. చూడండి, శనగింజల చారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈ విధంగా శనగింజలన్నీ వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా కొంచెం ఉప్పు, శనగింజలు వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఊరికే కొంచెం స్లోలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది 15 మినిట్స్లో అంతా అయిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు మేము గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి వేసి మనకు కావలసినంత పులుపు, ఎక్కువ వేయకూడదండి, కొంచెం లైట్గానే ఉండాలా పులుపు. కొంచెం చూడండి, ఈ విధంగా పులుపు రసాన్ని ఇట్లా వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వాటర్ కూడా వేసుకొని మాకు కావాల్సినంత, కొంచెం పల్చంగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పచ్చిగానే అవి కూడా దీంట్లోకి వేసేయాలి. ఈ చారు కొంచెం పల్చంగా లేకుండా, అట్లా చిక్కగా లేకుండా మామూలుగానే ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు తిరువాత వేసుకుందామండి. తిరువాతకు కావాల్సింది ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఒక బాయిల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు చూడండి, ఈ విధంగా వేసుకొని తర్వాత వేసుకోవాలండి. కొంచెం లైట్గా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మేము చేసి పెట్టుకున్నాం కదా చారు, దీంట్లోకి వేసేయాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ, ఒక 15 మినిట్స్లో అంతా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పొంగు చూడండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే పొంగు వస్తుందండి. ఇట్లా ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఇలాగే ఆన్లోనే పెట్టుకోవాలి స్టవ్. చూడండి, ఈ విధంగా ఉంటుందండి చారు, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసినాను. ఈ చారు అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. అంతేనండి, సింపుల్ రెసిపీ. మీకు ఎలా ఉందో ఈ రెసిపీ నాతో షేర్ చేసుకోండి కామెంట్లో. ఓకే అండి, బాయ్.